అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరాని. అసలు డెంగూకి ట్రీట్మెంట్ లేదని చెప్పే ప్రతి ఒక్కరు సన్యాసులు కూడా నేను ఒకటి చెప్పదలుచుకుంటాను. ఏంది ట్రీట్మెంట్? దీన్ని తీసుకుపోయి 70 కేసులు నేను ఢిల్లీలో ICMRకి పెట్టినాను. అక్కడ నా హెల్త్ మినిస్టర్కి పెట్టినాను, యూనియన్ హెల్త్ మినిస్టర్. గత ప్రభుత్వంలో పాలకులు ఉన్నప్పుడు అదే కేసీఆర్, KTR, హరీష్ రావు హెల్త్ మినిస్టర్, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ట్విట్టర్లో పెట్టినాను. 2500 కేసులు టైమ్స్ ట్విట్టర్లో పెట్టాను. లాస్ట్కి బ్లాక్ చేసిండు. ఎందుకు బ్లాక్ చేసిండో అది కూడా పెడతాను ఇంకో వీడియోలో. కోవిడ్కి ట్రీట్మెంట్ 100% ట్రీట్మెంట్ ప్రపంచంలో చెప్పిన వ్యక్తిని నేనే. నేను మా టీం. 5 సంవత్సరాలు గడిచింది. ట్రీట్మెంట్ మాత్రం బయటకు రాదు. ఎందుకు రాదు అంటే వీళ్ళు ఫార్మా కంపెనీలతో కుమ్ముక్కవుతారు. ఒక దేశ ప్రధాని ఒక వ్యాక్సిన్ కోసం ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చారు వ్యాక్సిన్ కోసం. ట్రీట్మెంట్ ఉందంటే ఇలాంటి ట్రీట్మెంట్ మనకొద్దు, మనకు కాదు, ఈ దేశానికే కాదు, 840 కోట్ల ప్రజలకు సమాధానం చెప్పే విధంగా ఉండే ట్రీట్మెంట్ ఇది. నేను ఇప్పుడు చెప్తున్నాను. 2 కేసులు మీరు తమ్ముళ్ళు చూసినట్టయితే హోప్ హాస్పిటల్లో హోప్ లేదు. అక్కడ డాక్టర్స్ సమస్య కాదు. ప్రతి పేషెంట్ ఎక్కడ చూసినా, ఏ పేషెంట్ ఎక్కడ అడ్మిట్ అయినా, అది పెద్ద హాస్పిటల్ యశోదన కానీ, లేకుంటే కిమ్సీ కానీ, మిగతా హాస్పిటల్ గాంధీ, ఉస్మానియా, KMC, ఇదే పరిస్థితి. సరి అయిన వైద్యం తెలియక. వైద్యం లేదని కాదు, వైద్యం ఉంది. వైరస్ని చంపే మందు ఉంది, ప్లేట్లెట్స్ పెరిగే ఆస్కారం ఉంది, కానీ ఇప్పటికి కూడా చనిపోతున్నారు. ఈ కేసు ఎవరైతే ఉందో చిన్న బాబు, జస్ట్ 6 years 5 months, 2 లక్షల ప్లేట్లెట్స్ తోటి నడుచుకుంటా పోయింది మా బాబు అని చెప్పి ఏడ్చుకుంటూ తల్లి చెప్తుంటే చాలా బాధ అనిపించింది. మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. మీ డాక్టర్ అయినా అని కూడా వాళ్ళ దగ్గర కూడా ట్రీట్మెంట్, ఎందుకంటే డాక్టర్స్ చాలామంది కూడా చనిపోయారు. ఇంకా పేషెంట్ పరిస్థితి మీరు ఆలోచించవచ్చు. ఈరోజు చాలామంది పేషెంట్స్ కూడా హాస్పిటల్కి వెళ్ళడం, అడ్మిట్ అవ్వడం, చనిపోవడం కూడా జరిగింది. నేను ఇప్పటికీ అంటున్నాను, మానవత్వం అనేది తగ్గిపోతుంది. మనుషులు ఉన్నారా లేరా అనే డౌట్ఫుల్గా నాకు ఇప్పుడు అనిపిస్తుంది. యూట్యూబ్ నా వీడియోస్ అన్ని బ్లాక్ చేస్తుంది, ఆపేస్తుంది, కనిపించకుండా చేస్తుంది. అంటే నేను పంపించే వరకే మీకు రీచ్ అవుతుంది. ఈవెన్ వాట్సాప్లో కూడా నేను ఈ వీడియోలు ఎటువంటి వీడియోలు పెట్టినా ఇమ్మీడియట్గా ఒకరు ఎగ్జిట్ అనేది పోతుంటారు. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళిన బాబు 2 lakhs ప్లస్ ప్లేట్లెట్స్తో ఉన్నారు. నెక్స్ట్ డే 1,40,000 పడిపోయింది. ఆ నెక్స్ట్ డే 75,000. ఆ రోజు ఆ తండ్రి ఫోన్ చేశాడు నాకు. నేను చెప్తానండి, మీకు మెడిసిన్స్ అన్ని చెప్తానని చెప్పాను. రమ్మని చెప్పాను నా దగ్గరికి, కానీ రాలే. ఆ తర్వాత మధ్యాహ్నానికి వాళ్ళ మదర్ ఫోన్ చేసి, సార్ మొత్తం బాగాలేదు, బాబు బాగాలేదు, ICU షిఫ్ట్ చేయడం జరిగిందన్నారు. ICUలోకి తీసుకెళ్ళి ఐనోట్రోప్స్ అంటాం, నారెడ్రిలిన్, ఇవన్నీ పెట్టడం. ఐనోట్రోప్స్, నారెడ్రిలిన్ పెట్టారు. అది కూడా ప్రిస్క్రిప్షన్లో నాకు వాట్సాప్ చేసింది, అది పెడుతున్నాను మీకు. తెల్లారేసరికి ఫోన్ చేద్దాము అనుకునే లోపే చనిపోయిందని వార్త వచ్చింది. వేరే హనుమంతరావు గారు అని ఫోన్ చేశారు. నా దగ్గర అదే రోజు 25th రోజు టెస్ట్ చేయించుకొని 26th రోజు సేమ్ డే వస్తే 1,00,000 ప్లేట్లెట్స్ బిఫోర్ డే, అంటే 25th రోజు. 26th రోజు అది 55,000కి మధ్యాహ్నానికి రిపోర్ట్ వచ్చింది 2 గంటలకు. ఆ తర్వాత పేషెంట్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో
అనుష అనే పేషెంట్ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆయన కూడా డెంగ్యూ ట్రీట్మెంట్ నా దగ్గర తీసుకున్నాడు, ఎటువంటి సమస్య రాలేదు. కానీ ఈ అమ్మాయికి వామిటింగ్స్, ఇద్దరిలో ఆ చిన్న బాబులో కూడా వామిటింగ్స్ తగ్గట్లేదు సార్ అన్నారు. ఆ ట్యాబ్లెట్ కూడా చెప్పాను, తగ్గిన వామిటింగ్స్. ఈ పేషెంట్లో కూడా నేను అనుష అనే పేషెంట్లో వామిటింగ్స్ ఉన్నాయంటే ట్యాబ్లెట్స్ పెట్టాను. డాంపెరిడోన్ కాదు, ఆండెన్సిట్రోన్ కాదు, అన్నీ ఇచ్చినాను కూడా తగ్గదు. తర్వాత నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ 12 అవర్స్ తర్వాత అతి ఉత్సాహంతో ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో చేయించారో 45,000. బికాజ్ టైం గ్యాప్ ఏదైతే ఉందో టెస్ట్ చేయించిన నుంచి పొద్దున్న టెస్ట్ చేస్తే సాయంత్రం కల్లా రిపోర్ట్ 12 గంటలు డెఫినెట్లీ ప్లేట్లెట్స్ అనేది పడుతుంటాయి. అది వితౌట్ ట్రీట్మెంట్ కాబట్టి. అందుకే అంటాను నేను 12 to 24 అవర్స్ అనేది నా టైం. ఇక్కడ 12 అవర్స్లో ప్లేట్లెట్స్ అనేది ఆగింది 45,000 దగ్గర. ఆ నెక్స్ట్ డే మళ్ళీ సిబిపి మళ్ళీ చేస్తే ప్లేట్లెట్స్ 1,00,000 ప్లేట్లెట్స్ 65,000 పోయింది. 45 నుంచి 65,000. వెరీ గుడ్. కానీ చెప్పిన డైట్ పెట్టలేదు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ మంచి సరైన డైట్ పెట్టడంతో 1,00,000కి పోయింది ప్లేట్లెట్స్. ఆ తర్వాత నెక్స్ట్ డే 1,40,000 అని కూడా రిపోర్ట్స్ మీకు కనిపిస్తున్నాయి, పెడుతున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ డే 2 lakhs. నా పేషెంట్ల ప్లేట్లెట్స్ పెరుగుతూ ఉంటాయి. కానీ మీరు జాయిన్ అయినా ఎక్కడ ఏ హాస్పిటల్లో కార్డులు అని, ఇన్సూరెన్స్ అని, లేకుంటే ఇంకో డబ్బులు అని, క్యాష్ అని, ఏదో లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టు, ఇదే సినారియో ఉంటుంది వాళ్ళకు. పడిపోవడమే చూస్తారు తప్ప పెరగడం మాత్రం చూడరు. ఈ వైద్యాన్ని రావడానికి నేను ఢిల్లీకి 4 సార్లు పోయినా, 5 సార్లు ప్రెస్ మీట్ పెట్టినా, కానీ ఇప్పటికి కూడా స్పందించను గవర్నమెంట్. ఇక్కడైనా స్పందిస్తుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ గవర్నమెంట్లో కూడా దామోదర్ నరసింహ సార్ దగ్గరికి వెళ్ళాను, చేద్దాం సార్ అన్నాడు. మరి ఇంకా ఇలాంటి పిల్లలు చనిపోతున్నాయని కూడా ఎందుకు కరుణిస్తలేదని నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పటికైనా ఇలాంటి పిల్లలు చనిపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. పిల్లల్లో చాలా ఫాస్ట్గా ప్లేట్లెట్స్ అనేది పెరుగుతుంటాయి మెడిసిన్ పెట్టడంతో. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ కూడా నేను పెట్టాను. నేను ప్రతి కేసులో కూడా ఏదైతే 20,000 ఉన్నాయి, 30,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయి ప్లేట్లెట్స్ అక్కడ నుంచి పెరగడమే చూశాను తప్ప పడడం చూడలేదు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో యశోద కానీ, యశోదలో కూడా ఇలాంటి పరిస్థితి. అది ఇంతకుముందు వీడియోలో పెట్టాను. నేను పేరు తీయడంలో నేను ఇంకా ఒప్పుకోను. ఎందుకంటే ట్రీట్మెంట్ ఇక్కడ డాక్టర్స్ కూడా చనిపోవడం జరుగుతుంది. ఎందుకు? సరి అయిన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల. ఇక్కడైనా మారండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కోవిడ్కి 5 సంవత్సరాలు గడిచింది అని అడితే ఒకటి ఈరోజు స్టేట్మెంట్. ఎస్, 5 సంవత్సరాల నుంచి నా ట్రీట్మెంట్ ఆపేరు గొప్పవాళ్ళు. గత ప్రభుత్వం 4 సంవత్సరాలు, ఈ ప్రభుత్వం 1 సంవత్సరం. ఇక పైన ఉన్న వాళ్ళైతే 5 సంవత్సరాలు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంటే ఎవరు కాదు, మీరే మనుషులే. మీరు పే చేసే ట్యాక్స్ ప్రతి పైసా రిటర్న్గా అది మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది ఏదో ఒక రూపంలో. మీరు ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నది మీ పైసలతోటే. అప్పులు చేసిన అవి మీ మీదే పడుతుంటాయి తప్ప ఎవరి మీద కాదు. చిన్న డబ్బులతోటి, అతి తక్కువ కాస్ట్ తోటి కరోనాని చంపాల్సింది పోయి 1,00,000 కోట్ల నష్టం అన్నాడు అప్పుడు కేసీఆర్. 1,00,000 కోట్లు కావాలని నష్టపరిచిందని నేను అంటున్నాను. వాటి ఒక తెలంగాణ 1,00,000 కోట్లు అంటే యావత్ దేశం నుంచి వస్తున్నట్టయితే ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అన్ని 1,00,000 కోట్లు. ప్రపంచం అయితే ఇంకా 500 లక్షల కోట్లు నష్టం. ఎప్పటికైనా గమనించండి, ఈ డబ్బులు ఎవరి కావు, మీ వైద్యం తీసుకురావాల్సిందే.
నాకు మందులు కనుక్కోవడం ఈజీ అయిపోయింది, కానీ ఈ దుర్మార్గుల చెరువుల నుంచి బయటపడడం చాలా కష్టంగా ఉంది. ప్రజలు మీరైనా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ రాజకీయ నాయకులు నా ట్రీట్మెంట్ వాడతారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అడుగుతారు, వాడతారు, తీసుకుంటారు. అధికారులు అదే స్టైల్లో ఉంటుంది. మరి మీ పరిస్థితి ఈ విధంగా చిన్న బాబులాగా అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్ని లైక్స్ చేస్తే ఈ వీడియో అనేది ముందుకు వస్తుంది. షేర్ చేయండి, తెలియపరచండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ముందుకు రాదు. ప్రభుత్వం అంటే నాయకులు, ఈ పార్టీ నాయకులు, ఆ పార్టీ నాయకులు, ఇంకో పార్టీ నాయకులు. కానీ చస్తున్నది మాత్రం కార్యకర్తలు, మీరు ఓట్లు వేసేవాళ్ళు. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ లైక్ చేయడంతో, షేర్ చేయడంతో నాకు పోయేది ఏం లేదు, వచ్చేది ఏం లేదు. ఆర్ఎఫ్పిటిసి కోటి ఉమెన్స్ కాలేజ్కి అపోజిట్లో నేను అక్కడ డాక్టర్ని. అది డైరెక్టర్ ఆఫ్ హెల్త్ క్యాంపస్లోనే నేను ఉన్నాను, యూపీహెచ్సి ఆర్ఎఫ్పిటిసిలో. కానీ మా అధికారులకు తెలిసినా తెలియనట్టుగానే ఉంటారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. తెలంగాణ తెచ్చుకున్నందుకు, బంగారు తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ అనేది ఆల్రెడీ మనం చూసినాం. ఇది ప్రజా తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ. ఉత్సవాలు చేసుకుందామంటే ఎప్పుడైతే ఈ వైద్యం వస్తుంది, ఈ వైద్యాన్ని తీసుకొచ్చినప్పుడు ఉత్సవాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉత్సవాలు వస్తాయి. నేను ఈ వీడియో ద్వారా ఇంకోటి చెప్పదలుచుకుంటున్నాను. ఎన్ని రోజులు ఆపినా, ఇది ఆధునిక యుగం. యూట్యూబ్, ఫేస్బుక్ అన్నిటిలో పెట్టేసిన, ఆల్రెడీ ఐసీఎంఆర్ కూడా పెట్టేసిన. చరిత్ర అనేది ఆల్రెడీ రాసేసాం. ఇక దుర్మార్గులు వాళ్ళ చరిత్ర వాళ్ళు రాసుకుంటున్నారు. ఈరోజు మీరు చూసినట్టయితే నేను ఎన్నో ప్రెస్ మీట్స్ పెట్టాను. ప్రధాన పత్రికలు, ప్రధాన మీడియా ఏదైతే ఉందో, దమ్మున్న ఛానల్స్, నిజాయితీ గల ఛానల్స్ అనేటోడు ఒక్కడు కూడా ఇప్పటి వరకు నాది అది చేయలే. ఎందుకు అంటే అక్కడ వెనకాల ఈ ఫార్మా వాళ్ళే, మీడియా వాళ్ళదే, ఇంకా కర్మ క్రియాకర్త చనిపోతున్న ప్రతి ఒక్కరికి కారణం వాళ్ళే. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. తగ్గిందా? డెంగ్యూ 25th రోజు పాజిటివ్ అని, 26th రోజు మీరు రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్లేట్లెట్స్ పెరిగినాయా, తగ్గినాయా? తగ్గింది. ఒకరోజు తగ్గింది అంటే 12 గంటల తర్వాత టెస్ట్ చేస్తే మామూలుగా తగ్గుతుంది. 24 hours నా టైం ఉంటుంది. ఆ తర్వాత పెరిగినాయా, తగ్గినాయా? డైలీ పెరుగుతున్నాయి. ఓకే. మీకు ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినాయి? మోషన్స్ ఇప్పుడు కంట్రోల్ బట్ ప్లేట్లెట్స్ మాత్రం పెరిగినాయి. ఇప్పుడు జ్వరం అనేది ఎన్ని రోజులు తగ్గింది నీకు మెడిసిన్ వేసుకున్న తర్వాత? 4 days. ఫస్ట్ డే మెడిసిన్ వేసుకో. ఇప్పుడు ఇంకా జ్వరం ఉందా మీకు? జ్వరం ఏం లేదు, తగ్గిపోయింది. ఎప్పుడు తగ్గింది? 2 daysలోనే తగ్గిపోయింది. 2 daysలోనే అసలు మొత్తానికి ఫస్ట్ డే తగ్గిందా లేకపోతే 2 days తర్వాత? ఫస్ట్ డే కొంచెం లైట్గా ఉండేది, తగ్గిపోయింది. అంటే తగ్గిపోయింది. మరి దీంట్లో నీకు ఎన్ని పైసలు అయినాయి మెడిసిన్స్కి? 500 చేంజ్. 500 చేంజ్. ఇప్పుడు మీకు తెలుసా, ఇదే రోజు మీరు అడ్మిట్ అయిన రోజే ఇంకో కేసు కూడా అడ్మిట్ అయింది, ఒక చిన్న బాబు. నేను ఈరోజు ఆ బాబు చనిపోయాడు.
నిన్న 75,000 ప్లేట్లెట్స్ ఉండే, అంతకన్నా ముందు 2 లక్షల ప్లేట్లెట్స్ ఉండే, 1,50,000కి వచ్చింది. తర్వాత మళ్ళీ పడిపోయి ఈరోజు చనిపోవడం జరిగింది. ఇలాంటి కేసెస్ అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్, హోప్ హాస్పిటల్ అది కూడా నేను చెప్తున్నాను. హోప్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన బాబు నీళ్ళని బయటకు వచ్చేసి చనిపోయాడు. డైట్ తీసుకున్న తర్వాత నేను చెప్పాను హై ప్రోటీన్ డైట్ అనేది చెప్పాను. దాంట్లో ఏమేమి చెప్పాను? మటన్, కీనా, ఫిష్, ఎగ్, ఓకే పాలు, పన్నీర్ ఓకే, ఇవన్నీ తీసుకోమని చెప్పాను. తీసుకున్నారా? తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు మీకు ఏమైనా వీక్నెస్ ఉందా? ఇప్పుడు వీక్నెస్ ఉంది, బాగానే ఉంది. 3 లక్షలు ఖర్చు పెట్టో 4 లక్షలు ఖర్చు పెట్టి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన కేసు చనిపోయింది. ఏది బెటర్ ట్రీట్మెంట్ అంటున్నారు? ఇది బెటర్. ఎందుకు? లో బడ్జెట్లో తొందరగా ట్రీట్మెంట్ అందింది, మంచిగా నయమైంది. ఓకే, థ్యాంక్ యూ.